వర్షాకాలంలో పడతాయి చిటపట చినుకులు, ఏ కాలంలో అయినా తినండి అటపట పటపట అటుకులు. చాలా బాగుంది సార్ మీ కవిత. థ్యాంక్ యూ. మన అటుకులాపారావు గారి గురించి మాట్లాడడానికి ఎందరో ప్రముఖులు వేచి ఉన్నారు. ముందుగా మనం పాన్ షాప్ పాపారావు గారిని ఆహ్వానిద్దాం. పోతే మన అటుకుల అప్పారావు గారు, పోతే మన యాంకర్ గారు, పోతే మీరందరూ కూడా, పోతే అందరు వెనక మీరేం చేస్తారు సార్? మీరు కూడా వెళ్ళిపోండి. మేము కూడా పోతున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన అటుకుల అప్పారావు గారి గురించి మాట్లాడడానికి అందరికీ తెలిసిన పొలిటీషియన్, ఏ ఎన్నికల్లో గెలవని పొలిటీషియన్ ఆయాన్ గారిని ఆహ్వానిద్దాము. ఈరోజు మా మిత్రుడు అటుకుల అప్పారావు గురించి సన్మానం జరుగుతోంది. నాకు ఎంతో గౌరవంగా ఉంది. ఈరోజు మా అటుకుల అప్పారావు గురించి చెప్పాలంటే, అరే పిఏ ఆ పేపరి ఇద్దరున్నాడు. ఈ పంది చాలా భయంకరమైనది. ఈ పంది వల్ల చాలా రోగాలు వస్తాయి. ఈ పంది చాలా అసహ్యమైనది. పందిని తక్షణంగానే బంధించేయాలని మున్సిపల్ వాళ్ళని కోరుతున్నాను. మీరు అటుకుల అప్పారావు గురించి మాట్లాడమంటే వేరే దేని గురించి మాట్లాడుతున్నారు సార్? పంది గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అయ్యో సారీ, మా పిఏ నెక్స్ట్ మీటింగ్ పేపర్ ఇచ్చింది అనుకుంటా. అరే పిఏ ఇట్రా, ఏ మీటింగ్ పేపర్ ఇచ్చారా? ఈ పేపర్లో ఏమున్నాయి? ఖాళీ పేపరు. అటుకుల అప్పారావు గురించి ఏమున్నాయి దీనిలా? ఓ అప్ప, అందరు నెక్స్ట్ ఎలక్షన్లో నాకే ఓటేయండి. ధన్యవాదాలు, ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మన అటుకుల అప్పారావు గారి గురించి మాట్లాడడానికి షాపింగ్ సుబ్బలక్ష్మి గారు వేచి ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు అటుకుల అప్పారావు గారి సన్మానం జరుగుతుంది.